పార్టీలు చెప్పేది ఏంటంటే సూటబుల్ క్యాండిడేట్ దొరకలేదండి, అందుకని మేము ఈ ఫలానా రెడ్డి గారిని ఫలానా విలమ గారిని నిలబెట్టామని చెప్తూ ఉంటారు రాజకీయాలు. సో రాజకీయాల్లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉన్నది కాబట్టి ఆ మాత్రము సీట్లు కేటాయిస్తున్నారని, లేకపోతే ఆ నియోజకవర్గాల్లో కూడా సూటబుల్ క్యాండిడేట్ దొరకలేదు అనే పేరు మీద ఎస్సీ ఎస్టీలకి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఈ విషయాన్ని పక్కకు పెడితే విద్యారంగంలో రిజర్వేషన్స్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగం ప్రకారంగా సామాజిక న్యాయము ప్రతి ఒక్కరికి దక్కాలి. ముఖ్యంగా వెనుకబడ్డ వర్గాలకి, సామాజికంగా అంచివేయబడ్డ వర్గాలకి సామాజిక న్యాయం దక్కాలి. అందుకోసమే రిజర్వేషన్ సిస్టమ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. కానీ ఆ రిజర్వేషన్ సిస్టమ్ ని రాష్ట్రాల పరిధిలో మాత్రమే అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విద్యా ఉద్యోగ రంగంలో అమలు చేయలేదు. ఆ విషయంలోనే దేశవ్యాప్తంగా జరిగిన ఒక పోరాటంలోంచి మండల్ కమిషన్ ఏర్పడ్డది. మండల్ సిఫారసుల్ని అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ క్రమంలోనే మండల్ సిఫారసులు అమలు చేయడం వల్ల 27% రిజర్వేషన్లు విద్యారంగంలో వచ్చినాయండి. కానీ మండల్ కమిషన్ చెప్పింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లో కావచ్చు, ప్రతి దాంట్లో అది విద్యారంగమే అయినా లేదా ఎగ్జిక్యూటివ్ రంగమే అయినా జ్యుడిషియరీ అయినా సరే తప్పకుండా 27% ఎంప్లాయ్మెంట్ లో కూడా ఇవ్వాలి అని మండల్ కమిషన్ చెప్పిందండి. కానీ మండల్ కమిషన్ సిఫారసుల్ని కేవలం విద్యారంగానికి మాత్రమే అమలు చేస్తూ వచ్చారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో మాత్రమే, అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే యూనివర్సిటీలు విద్యా సంస్థల్లో అమలు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీల పరిధిలో ఐఐటీలు, ఐఐఎంలు ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో బీసీ రిజర్వేషన్ అమలు చేయలేదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మాత్రమే అమలు చేశారు. ఎస్సీ ఎస్టీల పోస్టులు కూడా ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కారణం ఏంటంటే నాట్ ఫౌండ్ సూటబుల్ క్యాండిడేట్ అనే పేరు మీద అర్హులైనటువంటి ప్రొఫెసర్లుగా నియమించడానికి అవసరమైన పబ్లికేషన్స్ ఉండి, ఎలిజిబిలిటీ ఉండి, అన్నీ ఉన్నా కూడా ఆ పోస్టుల్ని బ్యాక్లాగ్ పోస్టులుగా వేకెంట్ గా చూపించారు. ఇక బీసీల విషయానికి వస్తే బీసీలకి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లో విద్యారంగంలో రిజర్వేషన్స్ 2006 వరకు లేవండి. ఆనాడున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వము 2006లో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లో 27% రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేసినప్పుడు వ్యతిరేకించింది ఎవరండి? ఇదే బీజేపీ. వెంకటరెడ్డి గారు ఏదో సామాజిక న్యాయం కోసం బీజేపీ ఉన్నది, రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు అని చెప్పి వారు వాళ్ళ పార్టీని డిఫెండ్ చేస్తూ మాట్లాడారు. కానీ వాస్తవం ఏంటండి? మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా వీధులు వచ్చింది, చెప్పులు కుట్టింది, నిరసన కార్యక్రమాలు చేసింది, అదే విధంగా ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చింది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళే. ఉమాభారతి గారు, సుష్మా స్వరాజ్ గారు, యోగి గారు, నరేంద్ర మోడీ గారు, వీళ్ళంతా ఓబీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా 2006లో రిజర్వేషన్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ లో అమలు చేయడానికి, బీసీలకి అమలు చేయడానికి చట్టం చేస్తే యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరు మీద నిరసన కార్యక్రమాలకు దిగింది ఇదే బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు. అరుణ్ జైట్లీ గారు వెళ్ళలేదా? ఢిల్లీలో వీధి కూర్చున్న విద్యార్థుల దగ్గరికి ఉమాభారతి గారు వెళ్ళలేదా? సుష్మా స్వరాజ్ గారు వెళ్ళలేదా? ఏం మాట్లాడుతున్నారండి వెంకటరెడ్డి గారు? Okay, Srinivas garu. Now the time limits what we have given it to you, that's over, sir. బీసీ రిజర్వేషన్లకి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకము. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజీతో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, బీసీలు, రిజిస్ట్రార్లు, యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేయకుండా అన్యాయం చేస్తున్నది వాస్తవం. జమీల్ గారు ఒక మాట ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నాను. నాట్ ఫౌండ్ సూటబుల్ క్యాండిడేట్ అనేది జీవో కాదండి, అట్లా చట్టం కూడా కాదండి. అది కేవలం ఒక కామెంట్, అది డిస్క్రిషన్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ. ఆ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసే కమిటీ గనక సూటబుల్ క్యాండిడేట్ లేడు అని చెప్పి భావిస్తే అది రాయొచ్చు. లేదా విత్ స్పెషల్ ఇంట్రెస్ట్ వీసీ గాని రిజిస్ట్రార్ గాని వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలని నింపడం ఇష్టం లేకపోతే సూటబుల్ క్యాండిడేట్ లేరని చెప్పి రాయొచ్చు. ఎందుకండి ఇప్పుడు అడిగారు, దాని అంతరార్థం ఏంటి అని అంటే వరుసగా 3 సార్లు నోటిఫికేషన్ ఇచ్చి
సూటబుల్ క్యాండిడేట్ కనుక లేడు అని చెప్పి వాళ్ళు పదే పదే నోటిఫికేషన్ ఇస్తే Right, sir. 4th టైం దాన్ని జనరల్ సీట్ గా మార్చొచ్చు. రైట్ సార్ ఓకే yes sir శ్రీనివాస్ గారు ఓకే సార్ ఓకే రైట్ సార్ లెట్స్ విల్ టేక్ అన్ ఆన్సర్ విత్ వెంకటరెడ్డి గారు. సార్ ఏదైతే శ్రీనివాస్ గారు లేవనెత్తిన అంశాలపై మీరేమంటారండి ఖచ్చితంగా ఈ విషయంపై? జస్ట్ ఐ గివ్ 5 minutes to you. జమీల్ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఈ మండల్ కమిషన్ ని విపి సింగ్ రికమెండేషన్స్, మండల్ కమిషన్ ఏదైతే ఉందో దాని మీద రికమెండేషన్స్ ఇచ్చారో ఎవరు వ్యతిరేకించారండి? ఇందిరాగాంధీ కదా? ఇందిరాగాంధీ లేదా? ఇందిరాగాంధీ వ్యతిరేకించలే? ఇందిరాగాంధీ వ్యతిరేకించదా లేదా? మీరే కాదు, ఇందిరాగాంధీ వ్యతిరేకించిందా లేదా? మండల్ కమిషన్ అమలు చేసిందా? మండల్ కమిషన్ అమలు చేసిందా? మండల్ కమిషన్ అమలు చేసిందా? కాంగ్రెస్ ప్రభుత్వం మండల్ కమిషన్ అమలు చేసిందా? కేల్కర్ రిపోర్ట్ ని అమలు చేసిందా? కేల్కర్ రిపోర్ట్ ని అమలు చేసిందా? ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. మీకు అవగాహన లేకుండా మీకు మండల్ కమిషన్ చేస్తే రికమెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇక్కడ? కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఏం చేసింది? ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏం చేశారు? ఎంత వేరే అవగాహన మాట్లాడతారు మీరు? భారతీయ జనతా పార్టీ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేస్తా ఉంది. ఆగండి మీరు లెట్ మీ టాక్. మీరు మాట్లాడింది అయిపోయిందండి, అయిపోయింది. నేను క్వశ్చన్ అడిగిన మీరు సమాధానం చెప్పి మీ సమాధానం లేదు, మీ దగ్గర సమాధానం లేదు. జమీల్ గారు నలుగురు ప్యానలిస్టులు మాట్లాడడానికి సమాధానం చెప్పాలి. టైం ఇవ్వండి, మధ్యలో మాట్లాడొద్దని చెప్పండి. నెంబర్ 1. ఒకే ఒక విషయం సార్, ఇప్పుడు నాట్ ఫౌండ్ సూటబుల్ అని ఏదైతే రాస్తా అన్నారో దాని పద్ధతి ప్రకారం కావాలని రాస్తున్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా ఇదే పద్ధతి అయితే తర్వాత వారికి అనుకూల వ్యక్తులను దాని మీద నియమించుకోవచ్చు అని ఒక పదం తీసుకొచ్చారు. ఈ విషయంలో మీరేమంటారండి? జమీల్ గారు ఆగండి, నేను చెప్తాను. ఆగండి ఒక నిమిషం. శ్రీనివాస్ గారు జమీల్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అమలు చేస్తా ఉంది. 58 సంవత్సరాలుగా ఎప్పుడు పట్టించుకోలేని ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. రాజ్యాంగాన్ని అమలు చేయాలనే ఆలోచన కూడా లేదు. వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన లేదు. రిజర్వేషన్ ఉన్నా కూడా అమలు చేయలేని పరిస్థితి 58 సంవత్సరాలు కనిపించింది. ఎన్నో రికమెండేషన్స్, ఎన్నో రిపోర్ట్లు వచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కూడా రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నది తప్పితే దాన్ని రాజ్యాంగంలో ఏముందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఇప్పుడు రాహుల్ గాంధీ కనబడతా ఉంది. ఎంతసేపు ఉన్నా కూడా మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయాలి, బొత్త చెల్లడానికి ప్రయత్నం చేయాలి, విద్యార్థులు రెచ్చగొట్టాలని ఆలోచన తప్పితే ఇంకా వేరే ఏం లేదు. నేనేమంటున్నానంటే, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు, రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పారు. రాజ్యాంగం అమలు చేయాలని చెప్పిన అంబేద్కర్ గారిని కనీసం గౌరవించుకోవాలన్న స్థితి మరి కాంగ్రెస్ పార్టీకి లేదు. ద క్వశ్చన్ ఈస్ నాట్ ఫౌండ్ సూటబుల్ క్యాండిడేట్ అని ఏదైతే రాస్తున్నారో 58 సంవత్సరాలలో చెప్తున్నా, 58 సంవత్సరాల్లో నాట్ ఫౌండ్ సూటబుల్ అనేది 58 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకొచ్చి నాట్ ఫౌండబుల్ సూటబుల్ అనేది మరి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మరి మాట్లాడేటోళ్ళంతా ఎటుపోయారండి? నాకు అర్థం కావట్లేదు. నాట్ ఫౌండ్ సూటబుల్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ లో అయింది, ఇక్కడ కాదు. ఇక్కడ ఏదో 20 మంది మాట్లాడినంత మాత్రాన 25 మంది కాదు. ఢిల్లీ యూనివర్సిటీలో ఎంతమంది ఉన్నారు? ఢిల్లీ యూనివర్సిటీలో ఎంతమంది ఉన్నారు? సెంట్రల్ యూనివర్సిటీలో ఎంతమంది చెప్తున్నారా? కాంగ్రెస్ అనుబంధ సంస్థ NSUI విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఒక నిమిషం NSUI అనుబంధ సంస్థ ఏదైతుందో వాళ్ళ విద్యార్థులతో మాట్లాడిన మాటలు చెప్తే ఈ రాహుల్ గాంధీ వాళ్ళు ఎట్లాగా చెప్తారు? భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం చెప్తారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకం చెప్తారు. దాన్ని సీరియస్ తీసుకోవాల్సిన
వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి గొప్ప ఏంటంటే ఆ ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు అమలు చేస్తున్న రాజ్యాంగాన్ని సహించలేకపోతా ఉన్నారు. whatever the answers we are expecting from the both sides, we are not getting the answers properly, sir. That's why just I'm going to move. No sir, let us we'll go to the Nagendra Gaud garu. Nagendra Gaud garu ఇప్పుడు ప్రశ్న జమీల్ గారు 2 నిమిషాలు what we are expecting the results from your both of you, we are not getting. That is రన్నింగ్ కామెంట్ ఎందుకు చేస్తారు? మీకు ఓపిక లేకుండా బజార్లలో పోయి చెప్పండి ఏం మాట్లాడతారు. No, the both of you that what we are expecting the answers from your both sides, we are not expecting that much. We are not getting the proper answers from your side, sir. లేదు 1 సెకండ్ అదే చెప్తున్నా కదా, ప్రాపర్ ఆన్సర్ చెప్తా ఉన్నాను. 58 సంవత్సరాలుగా చెయ్యని నాట్ ఫౌండ్ చుట్టపల్లి అనేది బోట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనిపించినాయి, భారతీయ జనతా పార్టీలో ఎక్కడ కనిపించలేదు. చెప్పండి. ఆయన ఏదో చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఎక్కడ చూపించమని చెప్పండి, ఎవరితో చెప్పిస్తాడు చెప్పమని చెప్పండి. వాస్తవాలు లేకుండా వచ్చి ముందుకు వచ్చి ఏదో చేస్తున్నారు. ఒకే ఒక నిమిషం సార్, శ్రీనివాస్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. శ్రీనివాస్ గారు ఒకే నిమిషంలో మీరు చెప్పండి సార్. అంబేద్కర్ గారు గౌరవించుకోవాలన్న ఆలోచన లేదు వాళ్ళకి భారత రత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. పంచతీర్థాలని ఆయన ప్రతి అడుగుని గౌరవించి పంచతీర్థాన్ని డెవలప్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ. కనీసం కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందంటే 2 సార్లు ఓడించడం కాకుండా డెడ్ బాడీ చనిపోయిన తర్వాత కూడా ఫ్లైట్ లో తీసుకుపోతే ముంబై తీసుకుపోతే భార్యతోటి హక్కులు కట్టించి మరి వాళ్ళ చేసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. అంత ఘోరంగా అవమానించినందుకు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ముఖ్యంగా ఆ పంచతీర్థాలని మరి విజిట్ చేసి సందర్శించి ఆ పాపాలన్నీ కూడా పోగొట్టుకోవాలని చెప్పి నేను వాళ్ళకి ఒక్కటే కాదు చాలా ఉన్నాయి. We'll come back again to you because the topic is a very much interested and it is going to be. నాగేంద్ర గౌడ్ గారు బిఆర్ఎస్ ఒక నిమిషం ఉండండి. ఒకటి బిఆర్ఎస్ మిత్రులు ఏం చెప్తా ఉన్నారంటే ఒకవేళ బిఆర్ఎస్ గవర్నమెంట్ లా కాంగ్రెస్ కేసీఆర్ గారు ఏం చెప్పారండి, వాళ్ళ పార్టీ గెలిచిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నారు, 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు? మరి ఈడబ్ల్యూఎస్ మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి గారు ఓకే రైట్. నాగేంద్ర గౌడ్ గారు చెప్పండి సార్ ప్లీజ్ గో హెడ్. సో ఇవన్నీ కూడా ఆలోచన